దగ్గరికి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం అనేది ఉంటుంది వేరే వాళ్ళ పైన. లైక్ అది కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేకంటే మన కింద వర్క్ చేసే వాళ్ళు కావచ్చు. ఇట్లా ఒక్కొక్కరికి అంటే ఇప్పుడు లేదా రోజు మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ అవ్వచ్చు, షాప్స్ అయితే, లేదంటే ఒక కంపెనీలో జాబ్ చేస్తుంటే మన మీద మన పై అధికారికి నమ్మకం ఉండొచ్చు, లేదంటే మనతో ఉండే వాళ్ళకి మన మీద నమ్మకం ఉండొచ్చు. ఇట్లా చాలానే ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరి మీద ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంటుంది. లేకపోతే ఎవరైనా సరే ఎవరో ఒకరితోని ఇప్పుడు కొంతమంది ఏమంటే వర్క్ చేయించుకుంటారు, కొంతమంది ఏమో వర్క్ ఇస్తూ చేపిస్తూ ఉంటారు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు. చాలా మందికి చాలా రిలేషన్స్ ఉంటాయి కాబట్టి ఎవరికి ఎవరి మీద నమ్మకం ఉంటుందో తెలీదు. కానీ మనం అలా నమ్మకం వాళ్ళ మీద పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు, కొంతమంది మనల్ని మోసం చేస్తారు. మనం వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ఉంటారు. అది ఎందుకో తెలీదు, బట్ అలా మనల్ని మోసం చేస్తే వాళ్ళకి ఏమొస్తుందో తెలీదు. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకరి మీద నమ్మకం పెట్టుకునేటప్పుడు వాళ్ళని కొంచెం చూసి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి. వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలియకుండా ఎవ్వరు ఎవరిని నమ్మొద్దు. ముందు వాళ్ళు ఏంటనేది టెస్ట్ చేయండి. వాళ్ళు ఎలా ఉంటారు నీతోని అన్నీ షేర్ చేసుకుంటారు. ఎలా షేర్ చేసుకుంటారు, కోపంగానా, బాధగానా, లేకపోతే సంతోషంగానా, నిన్ను నమ్ముతున్నాడా లేదా, లేకపోతే నీ వెంటే ఉండి నిన్నే వెన్నుపోటు పొడిచనీకి చూస్తున్నాడా. ఇట్లా డిఫరెంట్ టైప్స్ అంటే వే ఆఫ్ థింకింగ్స్ చాలానే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎన్నో విధాలుగా ఆలోచించి ఒకరి మీద పూర్తి నమ్మకం పెట్టుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేస్తే ఆ బాధ చాలా ఉంటుంది. సో నేను అందుకే ఎస్పెషల్లీ అందరికీ నేను ఈ టాపిక్ చెప్తుంది కూడా అందుకే. ఒకరి మీద నమ్మకం పెట్టుకునేటప్పుడు ఎవరైనా సరే ముందు వెనక చూసి నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలీదు. వాళ్ళు చెప్పింది మీరు నమ్ముతారు, కానీ మన ముందు చెప్పింది ఒకటి, మన వెనకాల చేసేది ఒకటి అయి ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళని నమ్మే ముందు వాళ్ళు అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. వాళ్ళు చెప్పిందే గుడ్డిగా నమ్మకండి. అది అంటారు కదా, గుడ్డెత్తి చేలబడ్డట్టు అని ఒక సామెత ఉంటుంది విలేజెస్లో. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ సామెతకి వర్తిస్తుండగా చేయకుండా ఎవరైనా సరే ఒక దాన్ని ఇష్టపడుతున్నా సరే, దాన్ని ఒకరిని ఇష్టపడుతున్నా, ఒకరి మీద నమ్మకం పెట్టుకున్నా దాని పూర్తి డీటెయిల్స్, అదే ఒక వస్తువు అయినా సరే, ఒక మనిషి అయినా సరే, మనం ఇష్టపడేది ఒకటే, కాకపోతే అక్కడ ప్లేసెస్ చేంజ్ అవుతాయి. ఇక్కడ వస్తువు అవుతుంది, అక్కడ మనిషి అవుతుంది. కాబట్టి కానీ మన ఇష్టం మాత్రం ఒకేలా ఉంటుంది. ఒక వ్యక్తిని నమ్మిన, ఒక వస్తువుని చూసి ఇష్టపడ్డా సేమ్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి వస్తువైనా తీసుకునేటప్పుడు 10 సార్లు ఇది మంచిదా కాదా, క్వాలిటీ ఎలాంటిది, గ్యారంటీ ఉందా అని ఒక వస్తువు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి ఇది మంచిదా కాదా ఏంటి అని ఎన్ని డీటెయిల్స్ అడిగైతే తీసుకుంటామో, ఆ వస్తువుని తీసుకుని ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటామో, ఒక మనిషిని నమ్మేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి తను అన్ని నిజాలు చెప్తున్నాడా లేదా మన ముందు నటిస్తున్నారా ఏంటి, వాళ్ళు చెప్పింది నిజమేనా లేక అబద్ధమా అనేది 1కి 10 సార్లు ఆలోచించి వాళ్ళు నిజంగానే వాళ్ళ క్యారెక్టర్ చాలా మంచిది, లేదు తను ట్రూగానే ఉంటాడు, ఫేక్ ఎప్పుడు ఉండదు అని అనిపిస్తేనే ఒక పర్సన్ని నమ్మండి. లేదంటే అస్సలు నమ్మకండి. ఎందుకంటే మన ముందు చెప్పేది ఒకటి, మన వెనక చేసేది ఒకటి. అది మాత్రం మన ముందు చెప్పింది చేస్తూ ఉండి తర్వాత మనకు తెలియకుండా చేస్తున్నాడు అనేది ఒక బాధ ఉంటుంది. అది చాలా నరకం అనమాట. నరకం కన్నా ఎక్కువలా అనిపిస్తుంది. ఎందుకంటే మనం అంతగా నమ్మిన మన ఫ్రెండ్ కావచ్చు, చెప్పాను కదా రిలేషన్స్ చాలా ఉంటాయని, అట్లాగా మనం అంతగా నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అంటే ఆ బాధ ఎలా ఉంటుందో కూడా నేను ఊహించగలను. కాబట్టి ఎస్పెషల్లీ మీ అందరికీ నేను చెప్తుంది ఏంటంటే, ఒకరిని నమ్మే ముందు వెనక చూసి ఆలోచించి నిర్ణయం తీసుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కానీ నమ్మడం కానీ ఏదైనా ఆ తర్వాత చేయండి. ఎందుకంటే వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ ఏమీ తెలుసుకోకుండా చేయకండి. ఫస్ట్ అయితే వాళ్ళు చెప్పింది అస్సలు నమ్మకండి. వాళ్ళు చెప్పింది వినండి, బట్ అది కరెక్టా కాదా అనేది తెలుసుకోండి. అది ఒక్కటే చెప్తున్నాను మీ అందరికీ. చూసారు కదా, నేను చెప్పేదైతే ఇది ఒకటే. మీ అందరికీ వస్తువైనా మనిషి అయినా సరే 1కి 10 సార్లు చూసి నమ్మండి.
వెంటనే నమ్మేసి దాన్ని తర్వాత ప్రాబ్లం వచ్చినప్పుడు బాధపడే కన్నా 1కి 10 సార్లు చూసి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదని నేను నమ్ముతున్నాను. సో చూసారు కదా, నేను మాట్లాడిన టాపిక్ నిజమా కాదా, ఇదే ఎలా ఉంది నేను మాట్లాడింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను శంకర్, థ్యాంక్ యూ ఆల్. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFC.